సార్ నమస్కారం. మీ వయసుకి మీ అనుభవానికి సాధారణంగా టాలీవుడ్లో పెద్దవాళ్ళు అంటే నాగేశ్వరరావు, రామారావు పేర్లు చెప్పేవాళ్ళు, తర్వాత కృష్ణ గారి పేరు చెప్తుంటారు. ఇప్పుడు ఇవాళ టాలీవుడ్లో ఒక శకాన్ని మొత్తాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మీరే. బట్ జనాలకు మీరు ఎవరో చాలా తక్కువ పరిచయం. ఇండస్ట్రీలో తెలుసు లేదా మీ సర్కిల్లో తెలుసు తప్ప అరే ఈయన చెన్నై నుంచి ఇప్పటిదాకా ఉన్నారా అని చెప్పి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. సో మిమ్మల్ని పరిచయం చేయాలని మీతో మాట్లాడాలని వచ్చాం. సో మీ గురించి కొంచెం అంటే మీరు ఎక్కడో సింధీలో పుట్టారు, అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి చెన్నై వెళ్ళారు, చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు. అసలు యూజువల్గా మీ సింధీలు చెయ్యని సినిమా వ్యాపారంలోకి వచ్చారు, ఎక్కువ మంది చెయ్యరు ఇక్కడ ఆంధ్రాలో నాకు తెలిసి. పైగా థియేటర్లోకి వచ్చారు, ఇలా రకరకాలుగా చేస్తున్నారు. ప్లస్ ఇంత వయసులో కూడా ఇప్పటికీ ఇంకా మీరు వర్క్ చేస్తున్నారు. సో దీని మీద అసలు ఏంటి మీ కొద్దిగా మీ బ్యాక్గ్రౌండ్, ఎక్కడ స్టార్ట్ అయింది మీ జర్నీ? నా జర్నీ 1946లో పుట్టా. నేను 47లో ఇండిపెండెన్స్ అయినప్పుడు నేను 1 year ఓల్డ్. మా ఫాదర్ మదర్ ఇక్కడ వచ్చేసారు బాంబేకి. అప్పుడు 1 year ఓల్డ్ వాళ్ళ బిజినెస్ మెటల్ వేర్ బిజినెస్, అల్యూమినియం, బ్రాస్, కాపర్. అది 100 years నుంచి వాళ్ళ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ చేసేవాళ్ళు. అక్కడేమో వాళ్ళకు 100 acres భూమి, చాలా ఆస్తులు ఉండే ఇక్కడ సింధులో. ఇది సడన్గా అనౌన్స్ చేశారు ఇండిపెండెన్స్. అప్పుడు 6 o'clock వాళ్ళ దగ్గర క్యాష్ ఏముందో, నగలు ఏమున్నాయో తీసుకొని పరిగెత్తారు. అప్పుడు బాంబేకి వచ్చేసారు స్టీమర్లో. బాంబేకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇండియాలో ఎక్కడ వ్యాపారం చేయాలా సిమిలర్, ఎందుకంటే వాళ్ళకి అదే వ్యాపారమో తెలుసు, ఎక్కడ వ్యాపారం చేయాలా అని వాళ్ళ కంపెనీ బాంబేలో మెయిన్ సప్లయర్ ఉండే, చాలా పెద్ద కంపెనీ. అప్పుడు అతన్ని అడిగితే లాస్ట్లో 3-4 years తర్వాత వాళ్ళు సికింద్రాబాద్ అని సజెస్ట్ చేశారు. 1950 డిసెంబర్లో ఇక్కడ వచ్చాం. 1950లో వచ్చారు ఇక్కడ సికింద్రాబాద్. వాళ్ళు అన్నారు సికింద్రాబాద్ ఇస్ గ్రోయింగ్ స్టేట్, గ్రోయింగ్ ప్లేస్, యూ గో దేర్, యూ విల్ బీ హ్యాపీ. ఇక్కడ వచ్చి అప్పుడు తెలంగాణ ఇది, ఎందుకంటే దిస్ వాజ్ నిజాం స్టేట్, సో ఇట్ వాజ్ తెలంగాణ ఓన్లీ. లేటర్ ఆన్ ఇన్ 56 నెహ్రూ ఏం చేశాడు, లింగాస్టిక్ బేసిస్ మీద డివైడ్ చేశాడు. నిజాం స్టేట్లో ఉన్న గుల్బర్గా అట్లాది కర్ణాటకలో పెట్టేశాడు. నాందేడ్, ఇవి ఈ డిస్ట్రిక్ట్స్ మన మహారాష్ట్రలో పెట్టేశాడు. మన తెలుగు ఆంధ్రప్రదేశ్ ఏమో చెన్నైతో కలిపి ఉండే అప్పుడు మద్రాస్ స్టేట్తో, అది విడాకులు చేసి దీన్ని కలిపేశాడు. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు బిజినెస్ మీ ఓన్గా? నా ఓన్గా బిజినెస్ అప్పటి నుంచి 15 నుంచి మా ఫాదర్ చేస్తున్నారు. అదే బిజినెస్ మీరు అదే బిజినెస్ చేస్తున్నారు. చేసిన తర్వాత 16th yearకి నేను ఫుల్ ఫ్లెడ్జ్ బిజినెస్ చేస్తున్నాను. 16th year. ఏది మళ్ళీ మెటలే. ఓకే. ఆ తర్వాత మెటల్లో అంత మార్నింగ్ 9 నుంచి 11:30 వరకు వర్క్ చేయాలి. అందుకోసం ఎందుకు అని ఫైనాన్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను 67లో. మై ఏజ్ ఇస్ 21. ఫైనాన్స్ చేశా. ఫైనాన్స్ చేస్తే ఇక్కడ లోకల్ ఫైనాన్స్ అంతా పెద్దగా లేదు, సినిమా ఫైనాన్స్ చేస్తా అని చెన్నైకి పోయి మీరు కేవలం సినిమా కోసమనే చెన్నైకి ఓన్లీ టు ఫైనాన్స్ సినిమా. సో 2 తెలుగు పిక్చర్లు ఫైనాన్స్ చేశా. ఏది మొట్టమొదటి చేసిన పిక్చర్లు? అది పేర్లు ఇప్పుడు లేదు, అవి చిన్న పిక్చర్లు చేస్తే దాంట్లో పైసలు ఇరికినాయి. బికాజ్ ఫస్ట్ టైం ఐ డోంట్ నో హౌ టు ఫైనాన్స్. సో ఇరికితే మళ్ళీ ఎట్లన్నా మెల్లగా తీసేసి అప్పుడు ఏం అర్థం చేసుకున్నా అంటే సినిమా ఫైనాన్స్లో
ఎవరికో కమిట్మెంట్ ఉందో, ప్రొడ్యూసరే ఉన్నాడు. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఆంధ్ర నుంచి ఒక 4 ఎకరాల భూమి అమ్మి పైసలు తీసుకొని వచ్చి సినిమా ఏం తెలియదు వాడు సినిమా స్టార్ట్ చేసేవాడు, దాన్ని పోయి ఇరికేవాడు. ఆ సినిమా రిలీజ్ అయితే కదా పైసలు మనకు వచ్చేది, అది ప్రాబ్లం అయింది. అందుకోసము ఎవరెవరో ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఎస్టాబ్లిష్, వాళ్ళకి ఇస్తే మంచిగా ఉంటుందని అది మొదలుపెట్టి కరెక్ట్గా ₹1 నాది సినిమా ఫైనాన్స్లో పోలేదు. ఫస్ట్ పాయింట్. సినిమా డేంజర్ అని అనుకుంటారు, అప్పుడు కూడా అదే అనుకున్నారు. అప్పుడు ఎక్కువ అనుకునేవాళ్ళు, ఇప్పుడు కొంచెం సినిమాది అంత బ్యాడ్ చెప్పరు, అప్పుడు అయితే బ్యాడ్ చెప్పేవాళ్ళు. అయితే అంత టాప్ ప్రొడ్యూసర్స్తో బిజినెస్ చేశారు. మీరు ఫైనాన్స్ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు ఏమైనా గుర్తున్నాయా? పేరు ఇప్పుడు చెప్పు. అంటే వాళ్ళ వ్యాపారం కోసమే కదా, వాళ్ళు ఏం కావాలని అప్పు చేయలేదు కదా. ఎందుకు ఎంబ్రాసింగ్? ఎంబ్రాస్ కాదు, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళంతా సినిమాలు తీశారు కదా. ఐ హ్యాడ్ డీలింగ్ విత్ ఆల్ ది టాప్ పీపుల్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎవ్రీబడి. ఎంజీఆర్తో కూడా మీకు బాగా సాన్నిహిత్యం ఉంది. ఎంజీఆర్తో నాకు ఎన్టీఆర్ఏ కలిపారు. ఆయన క్యాబినెట్ మినిస్టర్స్కి చేశారు. మీరు ఎంజీఆర్ క్యాబినెట్ మినిస్టర్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళతో చేశారు వ్యాపారం. వాళ్ళు సినిమా తీశారు రామారావు గారితో. ఓకే, వాళ్ళకి ఇచ్చారు, అది చేశారు. కానీ ఎక్కడ నా రూపాయి పోలేదు. సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ అంటారు, కానీ ఆ బ్యాడ్ లేదు. మీరు మళ్ళీ వెనక్కి ఎప్పుడు వచ్చారంటే ఇండస్ట్రీ వచ్చేసాక మీరు వచ్చారు ఇక్కడికి? 1983లో రామారావు గారు ఇక్కడ గెలిచారు. 92లో సినిమా ఏమైందంటే ఈ టీవీ వచ్చేవాళ్ళు వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీ డ్రాప్ అయిపోయింది, కలెక్షన్స్ అన్నీ డ్రాప్ అయిపోయినాయి. అప్పుడు బంద్ చేసి లోకల్ ఫైనాన్స్ చేసి ఇండస్ట్రీ ట్రేడ్ అట్లా చాలా మందికి చేశారు. హైదరాబాద్లో పెద్ద పెద్ద వాళ్ళంతా మీ దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళే కదా? తీసుకున్నా చాలామంది. నేను పేరు విన్నాను, నిజమేనా? వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా మీ దగ్గర ఫైనాన్స్ తీసుకున్నారని? లేదా లేదా ఆయన తీసుకున్నారు. కానీ ఆయనకు తెలిసిన వాళ్ళు అండ్ మనీ ఇండస్ట్రియలిస్ట్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ది నేమ్స్, వై అన్నెసరీ. ఇదేం అప్పు చేయడమే తప్పేం కాదు కదా, ఇదేమి ఎగ్గొట్టితే తప్పు కానీ అప్పు చేయడం తప్పేది కాదు కదా. సో లైక్ దట్ మెనీ పీపుల్ హ్యావ్ టేకెన్ అండ్ ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్. ఈ ఫైనాన్స్ బిజినెస్లో సాధారణంగా చిన్న చిన్న డిస్ప్యూట్స్ రాకుండా ఉండవు. మీరు అంతమందికి చేశారు కదా, ఇండస్ట్రియలిస్టులకి, సినిమా వాళ్ళకి. ఇప్పుడు ఎవరికైనా ఇబ్బందులు కానీ? ఇబ్బందులు అంటే ఇప్పుడు సపోజ్ పైసలు తీసుకున్నాడు, డ్యూ డేట్ ఉంది, ఇంట్రెస్ట్ కట్టలేదు, కొంచెం లేట్ కడతాడు. పైసలు సినిమాలో కూడా కొన్ని సినిమాలు ఆగిపోయినాయి, లేకుంటే ఫెయిలియర్ అయినాయి. ప్రొడ్యూసర్ ఏమో కొంచెం లేట్ కట్టాడు, అంతే, ఇంకేం లేదు. ఆ డిస్ప్యూట్ మనం సాల్వ్ చేయాలి, అంతే, ఇంకేం. కానీ ఎవరితో కొట్లాడలేదు, ఎవరితో ప్రాబ్లం లేదు, ఎవరి మీద కోర్టు కేసు వేయలేదు. ఎప్పుడు ఎవరి మీద కోర్టు కేసు? ఎవరి సినిమా కానీ ఈ లోకల్ ఫైనాన్స్ కానీ అంత కంఫర్టబుల్గా హ్యాపీగా. ఒక సినిమాలో అయితే అందరు ప్రొడ్యూసర్ ఇంట్లో భోజనం చేసేవాడు. నేను నాకు అసలు సింధీ అని అనుకునేవాడు ఎవడు లేడు అక్కడ. ఎలా ఉండేది అప్పట్లో ఫైనాన్స్ టర్మ్స్? ఎలా ఉండి ఇప్పటిలాగే ఉండేదా? అప్పుడు కూడా ఇక్కడ దాకా ఉండే, కానీ సెలెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అని రాంగ్ పర్సన్కి పైసలు ఇస్తే అప్పుడు ప్రాబ్లమే. మీ ప్రాజెక్ట్ అంతా చూసేవాళ్ళ ఏం సినిమా చేస్తున్నారు? ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ బేసికలీ ప్రొడ్యూసర్, దాని తర్వాత ఆర్టిస్ట్, టెక్నీషియన్, సేలబుల్ కాదా. ఈ సేల్ చేస్తేనే కదా పైసలు ఇచ్చేది. అప్పట్లో స్క్రిప్టు, సినిమా షూటింగు, ఈ రష్ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ చూసేటే ఉండేది కదా? నేనేం చూడలేదు, ఎప్పుడు చూడలేదు.
అది రాసేవాళ్ళు ఆ. అగ్రిమెంట్లో. ఆ, చాలా ఫైనాన్షియర్స్ నాకన్నా ముందు ఫైనాన్స్ చేసేవాళ్ళు అక్కడ. ఈ రషెస్ చూసేవాళ్ళు, స్టోరీలు వినేవాళ్ళు. అదే అదే. కానీ స్టోరీలు వింటే ఏంటి, రష్ చూస్తే ఏంటి, అసలు సినిమా కరెక్ట్గా సేలబుల్ ఉంటే, ఈయన మంచిగా సినిమా తీస్తే, సేల్ అయితే పైసలు వస్తాయి. ఎలా ఉండేది ఎన్టీ రామారావు గారితో నాగేశ్వరరావు గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది? చాలా మంచిగా ఉండే. కలుస్తుండేవాళ్ళా రామారావు గారు, ఫ్రీక్వెంట్గా నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు అందరితో మంచిగా. మీరు అప్పుడు ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు మీరు వచ్చారు. సో వాళ్ళంతా కూడా ఇండస్ట్రీలో ఏదో ఒక సైట్ తీసుకుని స్టూడియోలని రికార్డింగ్ అని లేకపోతే ఇంకోటి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. మీరు ఎందుకు అటువైపు వెళ్ళలేదు? యా ఆ వైపు ఎందుకంటే నేనేమో ఈ ఫైనాన్స్లోనే కంఫర్టబుల్ ఉన్నా. మళ్ళీ ఇవన్నీ ఎందుకు? ఈ ఫైనాన్స్లో ఈ లీడర్స్ అందరితో కూడా కొంచెం బాగా పరిచయం అనుకుంటా. ఈ పొలిటీషియన్ అందరితో కూడా మీకు బాగా పరిచయం అనుకుంటా. చాలా పరిచయము. ఏమైనా పోయి అడగవచ్చు. 5 ఎకరాల భూమి ఇవ్వమంటే అది ఇస్తావే అని నేను ఎప్పుడు అడగలేదు. చెన్నారెడ్డి గారు పరిచయం అప్పట్లో బాగానా? చెన్నారెడ్డి, ఎన్ జనార్దన్ రెడ్డి, నవభారత్ చౌదరి కూడా నా ఫ్రెండే. సో ఈ క్రానికల్ చంద్రశేఖర్ రెడ్డికి ఫైనాన్స్ చేయడం అదేంటి? అది చంద్రశేఖర్ రెడ్డి అప్పుడు తీసుకునేవాడు. అది ఒక సన్సిప్ అని ఇది డ్రింక్ కూడా తయారు చేసేవాడు. ఆ డ్రింక్లో దెబ్బతిన్నాడు, అందుకోసము ఇక్కడ పైసలు తీసుకున్నాడు. మళ్ళీ కట్టేసాడు. ఈ పేడ సెటిల్మెంట్లు గట్రా ఏమన్నా? ఈ పేడ. రాజశేఖర రెడ్డి ఎన్నిసార్లు కలిశారు మీరు? రాజశేఖర్ రెడ్డికి కలిశాను 95. అప్పుడు అతను కాంగ్రెస్లో ఉన్నారు. ఆ తర్వాత చివరిదాకా కాంగ్రెస్లో ఉన్నారు కదా. ముందు నుంచి కాంగ్రెస్లోనే ఉన్నాడు. మధ్యలో కొద్ది రోజులు రెడ్డి కాంగ్రెస్కి వెళ్ళారు. తర్వాత 99లో నేను అనుకుంటా ప్రెసిడెంట్ అయినాడు. మళ్ళీ తర్వాత మీకు తెలుసు 2003 or 2004 బికేమ్ సీఎం. కలిసారా సీఎం అయిన తర్వాత? కలిసాను 2-3 సార్లు కలిసాను. సో యాక్చువల్గా అప్పుడు మీరు ఫైనాన్స్ చూసారు, ప్రొడక్షన్ కూడా ఎట్లా జరుగుతుందో మీరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు కానీ అప్పుడు నాకు ప్రొడక్షన్ గురించి ఏం తెలియదు. నా ఫైనాన్సే తెలుసు అంతే. సెట్స్కి, స్టూడియోకి, షూటింగ్కి వెళ్ళేవాళ్ళు. ఒకసారి షూటింగ్కి వెళ్తే రామారావు గారు షూటింగ్కి వెళ్తే రామారావు గారు పక్కనే ఆయన వదిలాడు. 1.5 hours ఆయనతోనే కూర్చోవాలి. మళ్ళీ తర్వాత డైరెక్టర్ దగ్గర పోవాలి 5 minutes, 5 minutes హీరోయిన్ దగ్గర పోవాలా, మళ్ళీ వెళ్ళిపోవాలి. అదే నాగేశ్వరరావు గారి స్టూడియోలో పోతే ఆయనతో కూర్చోవాలి 1.5 hours ఏదో మాట్లాడితే కూర్చోవాలి. అది ఇంకా ప్రొడక్షన్ ఎట్లా జరుగుతుందో నాకు తెలియదు. అప్పట్లో ఎంత ఉంది ఒక సినిమాకి ప్రొడక్షన్ అంటే? ఫైనాన్స్ అంటే 1 లక్షలో ఉండేదా? అప్పుడు యమగుళ్ళ గోళ పిక్చర్ 30 లక్షల్లో తీశారు. రామారావు గారి 30 కాల్ షీట్లు. అప్పుడు రామారావు గారి రెమ్యునరేషన్ ఎంత ఉండేది? రామారావు రెమ్యునరేషన్ నేను అనుకుంటా 1,00,000 కింద ఉండే ముందు. అప్పుడు పైసలు వాల్యూ కూడా ఉండే కదా. 1,00,000 అంటే పెద్దది. అది ఇప్పుడు 1,00,000 అంటే ఏం లేదు. చెన్నైలో ఉంటేనే రామారావు గారు మన కోటిలో కానీ అబిడ్స్లో అన్ని చోట్ల ఎసెట్స్ కొన్నారు కదా. ఏది? అండ్ రామారావు గారు అప్పట్లో ఎసెట్స్ అన్నీ కొన్నారు. మీరు అట్లాగా హైదరాబాద్లో కొనలేదు. ఎందుకని? ఎందుకంటే అది కూడా ఇక్కడ రాసి ఉండాలి. అప్పుడు లేదు. ట్రై చేసా. మీరు ఎంతసేపు మనీ స్పెండింగ్ చేయడం మీదే? మనీ స్పెండింగ్ కాదు, చాలా ట్రై చేసా. ఇప్పుడు మంజు థియేటర్ ల్యాండ్ ఉండే, మంజు థియేటర్ అది కొనడానికి పోయినా కొంతలో ఇదైపోయింది. సంధ్యా థియేటర్ 4,000 yard ల్యాండ్, అదే 137 rupees yard, 137.
రూపాయల గజం ఆ, సెటిల్ కాలేదు. ఆ, నేను అన్నాను ఇట్లా రోడ్ ఫేసింగ్ ఇవి అంటే ఆ. లే అట్లా ఫేసింగ్ ఇస్తా అన్నాడు. ఆ, ఇప్పుడు ఉన్న ఫేసింగ్ నేను ఇక్కడ ఫ్రంట్లో పెట్రోల్ బంక్ కట్టా అన్నాడు. ఆ. అది వద్దు. ఉమ్. అట్లా 8-10 ప్రాజెక్ట్స్ వద్దు. మొదట్లో సింధీ కాలనీలో ఉండేవారు మీరు? నేనే సింధీ పెంటర్ క్రాస్ రోడ్ అది పెంట సింధీ కాలనీ ముందు ముందుకి. అవును. ఉమ్. ఉమ్. ఎంజీ రోడ్కి తలిగి ఉంటుంది. ఉమ్. ఎలా ఉండేది అప్పుడంతా? ఎంజీ రోడ్డు, ఆర్పి రోడ్డు ఇవన్నీ ఎలా ఉండేవి అప్పట్లో? అప్పట్లో అంత పబ్లిక్ లేదు, ఆ, అంత ట్రాఫిక్ లేదు. ఉమ్. తర్వాత పెరిగినాయి అన్నీ. ఉమ్. సో ఈ హైదరాబాద్ని అప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు మీ కళ్ళతో చూస్తూ ఉంటే వచ్చారు కదా. 15 నుంచి చూసా. ఆ, 15లో చాలా డల్గా ఉంది సికింద్రాబాద్. ఆ, సికింద్రాబాద్ వాజ్ ఓన్లీ వాట్ యు కాల్ నిజాం హ్యాడ్ గివెన్ టు ద మిలిటరీ ఆ, క్యాంటోన్మెంట్ ఏరియాలో. అండ్ తర్వాత ఈ ఇండిపెండెన్స్ అయిన తర్వాత డెవలప్ అయింది. అంటే నిజాం వాళ్ళతో ఎప్పటికైనా వాళ్ళు చూడడం కానీ, దగ్గరికి వెళ్ళడం కానీ, పరిచయం కానీ ఏమైనా ఉందా మీకు? లేదు లేదు ఆ. లేదు. అసలు వెళ్ళేవారు అటుపక్కకి? పాత బస్తీ, గోల్కొండ అటుపక్క వెళ్ళేవాళ్ళ? అన్నీ వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే ఈ మెటల్ వేర్ బిజినెస్ కోసం. ఆ. కానీ అంత తాజ్మహల్ హోటల్ వచ్చింది మీకు ఐడియా ఉందా? ఉమ్. వాళ్ళతో పరిచయాలు ఉన్నాయా? తాజ్మహల్ హోటల్ వాళ్ళు ఉమ్. ముగ్గురు పార్ట్నర్స్, ఉమ్. బాబురావు, సుందర్రావు. సుందర్రావు, ఎస్. ఆనందరావు. ఉమ్. అది 1950లో ఉమ్. రాష్ట్రపతి రోడ్లో ఆనంద్ భవన్ స్టార్ట్ చేశారు. అవును. ఇక్కడ ఏమో తాజ్మహల్ 1950 డిసెంబర్ ప్లేట్ ఉంది అక్కడ, అవును. 50 డిసెంబర్లో చేశారు, హ్యాబిట్స్లో చేశారు. అంటే రెంటెడ్ హౌసెస్. ఉమ్. ఆనందరావు ఓకే అప్పుడు ఇక్కడ పనిచేసేవాళ్ళు మోడర్న్ కేఫ్లో. ఉమ్. మోడర్న్ కేఫ్ అని ఇక్కడ ఈ సైడ్ ఆర్పి రోడ్లో ఉండే. ఉమ్. ముగ్గురు పనిచేసేవాళ్ళు బయటికి వచ్చారు. ఈ స్టార్ట్ చేసి ఆనందరావు ముందు ఈ భూమి మీద కూర్చొని, టేబుల్ కుర్చీలు లేవు అప్పుడు హోటల్లో, ఆ. స్టార్ట్ చేశాడు. పోయింది మంచిగా పోతే. తర్వాత ఇప్పుడు అప్పుడు మీరు పెద్దగా ల్యాండ్స్ మీద వాటి మీద ఇన్వెస్ట్ చేయలేదు, కానీ తర్వాత ఈ థియేటర్ బిజినెస్లోకి ఎట్లా వచ్చారు? థియేటర్ బిజినెస్లో ఎందుకు? థియేటర్ బిజినెస్లో అది మీ ఐడియా, మీ అబ్బాయి ఐడియా? అది తర్వాత ఏమైందంటే ఫైనాన్స్ తర్వాత డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేసింది. మా బ్రదర్స్కి డిస్ట్రిబ్యూషన్ ఓపెన్ చేసి ఇచ్చే ఆఫీస్ నారాయణ ఎంటర్ప్రైజ్ అని. వాళ్ళు సినిమాలు ముందు పాత పిక్చర్లు ఇప్పించా, గెట్ టు హ్యావ్ నాలెడ్జ్. ఆ పాత పిక్చర్లు బాగా చేసినాయి. అప్పటికి పాత పిక్చర్లు చాలా చూసేవాళ్ళు. రామారావుని ఓల్డ్ పిక్చర్స్, సీతారామ కళ్యాణం, గులేబకాలి కథ, ఇది మన ఇది లవకుశ మా దగ్గర ఉండే, అది 10 టైమ్స్ చూసేవాళ్ళు. తర్వాత న్యూ పిక్చర్స్, ఓల్డ్ ఈ న్యూ పిక్చర్స్ తెలుగు వాళ్ళు అది కొనిచ్చాను, అది వాళ్ళు చేసేవాళ్ళు. తర్వాత మేము సెపరేట్ అయినాం బ్రదర్స్. అప్పుడు 95 తర్వాత ఈ 2000లో థియేటర్స్ బిజినెస్ స్టార్ట్. అప్పుడు ఫస్ట్ రెండు థియేటర్లు ఖమ్మంలో మన సురేందర్ రెడ్డి గారిలో తీసుకున్నాం. అక్కడ నుంచి 2 థియేటర్లు, తర్వాత ఒక సంవత్సరంలో 140 థియేటర్లు అయిపోయినాయి లీజ్ మీద. తర్వాత దాన్ని ట్రిమ్ చేసి 60-70 దాకా సింగిల్ థియేటర్స్ పెట్టాము. కొన్ని థియేటర్లు తీసుకొని ఇన్నోవేట్ చేసాము అట్ పార్ విత్ మల్టీప్లెక్స్. అండ్ మల్టీప్లెక్స్, ఫస్ట్ మల్టీప్లెక్స్ ఏమో శ్రీదేవి మాల్ అనంకొండ స్టార్ట్. ఆ తర్వాత వరుస పెట్టారు. అన్ని ఈ ఏఎంబి మాల్ మీ బ్రెయిన్ చైల్డా, మీ అబ్బాయి సునీల్ బ్రెయిన్ చైల్డా? సునీల్దే. సునీల్ భరత్ అంత లోపల అంత ఇంటీరియర్ చేశాడు. సునీల్ ఐడియా అంటే కాదు అంత గ్రాండియర్గా ఉండాలి. ఆయన ఎందుకంటే ఇది అన్నీ ఉన్నాయి, ఒకటి మంచిది చేసి పెడతామని ఆయన ఉద్దేశం. అది సరే ఎంత అన్నా కానీ చేసేద్దామని నేను చెప్పాను.
అవును, యాక్చువల్గా మీరు తలుచుకుంటే సింగిల్గానే చేయగలరు, మీకు కెపాసిటీ క్లాష్ ఉంది. మహేష్ బాబుతో టైప్ అవడానికి రీజన్ ఏంటి? మహేష్ బాబు టైప్ అవటం ఏంటంటే ఆ ప్రాపర్టీ ల్యాండ్ అంతా నేను తీసుకున్నా వెనుకకు. ఈ మాల్కి వెనుక ల్యాండ్ నాది. అవును. అప్పుడు దీంట్లో మల్టీప్లెక్స్ కడతా అని సునీల్ ఉద్దేశం. అప్పుడు ఈ నమ్రత గారు ఉన్నారు కదా, మహేష్ బాబు గారు వైఫ్, ఆమె ఎక్కడో కలిసింది. నాకు 50% అంటే వద్దునని నేను ముందు అయితే చెప్పా. తర్వాత సరే ఉండని అని ఆమె కొనుక్కున్నది 50%. ఆ తర్వాత మా కంపెనీకి ఇవ్వమని చెప్తే ఓకే అన్నది. తర్వాత ఎందుకు నేను కూడా మీతో ఉంటా దీంట్లో అని చెప్పి సగం వాళ్ళు సగం మేము ఉన్నాం. సో ఇంక అక్కడి నుంచి అందరు హీరోల్ని కలపడం మొదలెట్టారా? అల్లు అర్జున్తో, ఆ తర్వాత అల్లు అర్జున్ గారు, విజయ్ దేవరకొండతో. అయ్యా అంటే అందరూ ప్రాజెక్ట్కి క్రేజ్ వస్తుందనా? అయ్యా వాళ్ళకు కూడా ఇష్టం ఉంది కదా, దే హ్యావ్ దట్ ఫీలింగ్. అల్లు అరవింద్ ఈజ్ హ్యావింగ్ దట్ ఫీలింగ్. సో విత్ అర్జున్ ఇది సత్యం కడతాం అండ్ దేవరకొండతో మహబూబ్. సినిమా వాళ్ళకంటే సినిమాలు చూసి ఫైనాన్స్ చేసేవాళ్ళు, పొలిటీషియన్కి ఎట్లాగా ఫైనాన్స్ చేసేవాళ్ళు? అంటే ల్యాండ్స్ మీద వాటి మీదనా? పొలిటీషియన్స్కి సైన్ చేయలేదా? మామూలు సిటీ బిగ్ స్టార్స్కి బిజినెస్ ఓన్లీ బిజినెస్, ఓన్లీ బిజినెస్ పీపుల్, ఇండస్ట్రీస్, ఇండస్ట్రీ, ట్రేడ్. అలా మీరు చేసిన మంచి పెద్ద ప్రాజెక్టులు ఏమైనా ఐడియా ఉన్నాయి మీకు, గుర్తున్నాయా? అప్పుడు మన ప్రభాకర్ రెడ్డి గారు అన్ని వాయిస్రాయ్ది హోటల్ ఉండే, ఆయనకి చేసేవాళ్ళం. మళ్ళీ మీ ఈయన సత్యం కంప్యూటర్స్, రామలింగరాజు, రామరాజు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. మీ దగ్గర అప్పు తీసుకొని బిగ్ షాట్స్ ఎవరు లేరేమో? లేదా మీ దగ్గర అప్పు తీసుకుంటే కలిసి వస్తుందని ఏమైనా సెంటిమెంట్ ఉందా? అది వేరే, వాళ్ళ పేరు చెప్పండి. అది ఒక డజన్ మంది ఉన్నారా? ఉన్నారు. వాళ్ళ పేరు సినిమాలోనా బయట? బయట. వాళ్ళ బోర్డులు చూస్తే మీరు ఇది అవునా? కానీ నేను పేర్లు చెప్పండి. ఈచ్ ఫెలో ఇస్ హ్యావింగ్ thousands of crores nowadays. హైదరాబాద్. These two people have gone in a different way. What suited them. మీ దగ్గర అప్పు తీసుకుంటే జనాలు కలిసి వస్తుంది అనమాట. ఇది అందుకనే వాళ్ళు మీ అందరూ తీర్చేశారు, మీ దగ్గర ఎవరు ఎగ్గొట్టలేదు. కొత్తగూడ ప్రాజెక్ట్లో అది 20 years ఇది ఉండే, కోర్ట్ కేసెస్ ఉండే. 200 yards ఇది మన బ్యాంక్ ఎంప్లాయీస్ తీసుకున్నారు. అప్పుడు 200 yards తీసుకొని 7 acres 10 acres ఉండే. కాంప్లికేషన్లో పడి ఉంది 16 years నుంచి. అది ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు అంతా కంప్లీట్ చేస్తే కోట్లు అయిపోయినాయి కదా వాళ్ళు. ఒక ఫ్లాట్ ఎంత అవుతుంది? సో ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. దేర్ ఆర్ 100 people, 100 owners. All are happy. They got after 25 years. మీరు సినిమాలు ఫైనాన్స్ చేస్తుండేవాళ్ళు కదా, ఈ తెలుగు సినిమాలు అవి ఎక్కువ చూస్తుండేవాళ్ళే? ఎప్పుడు ఇష్టమైతే ఒక, అంటే మీరు ఫైనాన్స్ చేసిన సినిమా ఎలా ఉంది, ఎలా వచ్చింది? రిలీజ్ అయిన తర్వాత కూడా చూడలేదా? రిలీజ్ అయిన తర్వాత కొన్ని చూసాను, కొన్ని మంచి సినిమాలు చూసాను. ఏం గుర్తున్నాయి మీకు సినిమాలు అప్పట్లో? యమగోళ, వేటగాడు, బొబిలి పులి, అంటే అన్ని మాస్ సినిమాలు. మన నాగేశ్వరరావు గారిది ఏమో ఇది ఆలు మొగలు, ఇంకోటి దేవదాస్ ఓల్డ్ మళ్ళీ రిలీజ్ చేశాడు కదా. కృష్ణ గారితో ఎలా ఉంటుంది మీ రిలేషన్? చాలా మంచి. కృష్ణ గారు వాళ్ళ బ్రదర్స్, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు కదా. మోసగాడు మీరు చేశారా ఫైనాన్స్?
మోసగాడు చేయలేదు. మ్మ్. ఆయన బిగినింగ్ నేను అది ఆయన కలిసినప్పుడు అది షూటింగ్కి పోతున్నాడు. మ్మ్. తర్వాత ఏమైనా చేశారా? చేసాను. మ్మ్. ఆయన సింహాసనం ఇవన్నీ చేశారా? చాలా 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 సినిమా, చాలా రిలేషన్ ఉంది. 78 నుంచి 92 వరకు. మ్మ్. మరి ఇప్పుడు ఆయన ఒక్కరు ఉన్నారు, అక్కడ ఉంటారు, ఎప్పుడైనా వెళ్ళి సరదాగా పాత విషయాలు మాట్లాడుకోవడం వెళ్తారా? వెళ్తా. మీరు వెళ్తుంటారా? యా, ఆహా. ఎప్పుడు వెళ్తుంటారు? నెలకి 2 monthsకి ఒకసారి ఎప్పుడైనా? సమ్ టైమ్స్ ఆ. వెన్ ఈజ్ ఫ్రీ. ఆయన ఫోన్ చేస్తుంటారా మీకు? నేను ఫోన్ చేయరు, ఆ. అప్పుడప్పుడు కలిసి వెళ్తారు. ఓపెనింగ్ అయితే మంచిగా కలిసాం. మ్మ్. ఏఎంబి సినిమా. అవును. మ్మ్. ఇంకా అప్పుడు ఉన్న మీతో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరైనా కొద్దిగా మిగిలి ఉన్నారా ఎవరైనా? పాపం దాసరి నారాయణరావు చాలా క్లోజ్ ఉండే. మ్మ్. ఆయన ఫస్ట్ సినిమా నేనే ఫైనాన్స్ చేశా. మ్మ్. ఆయన లేడు. రామానాయుడు గారు లేరు. రామానాయుడు గారికి చేసేవారా ఫైనాన్స్? మ్మ్. బిగినింగ్లో. మ్మ్. నాగేశ్వరరావు గారు లేరు. మ్మ్. మీరు ఎందుకు మొదటి నుంచి కూడా కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు, బయటికి ఎక్కువ రారు? అది నా ముందు నుంచి అంత ఇది చేయాలని ఉండదు. మ్మ్. బయటికి పబ్లిసిటీ మ్మ్. వద్దు నాకు. మ్మ్. నా చేసే పని చేస్తాను అంతే. మ్మ్. ఇప్పుడు మీ బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది? ఒక 2000 crores ఉంటుందా? చెప్పకూడదా? అది చెప్పను. ఆ. జగన్ గారితో కూడా మీకు కొంచెం పరిచయం ఉన్నట్టుంది. ఆ? జగన్ గారితో కూడా? యా. ఆ. జగన్ గారు ఆయన సీఎం అయిన 10 days ముందు మ్మ్. వచ్చారు మన థియేటర్లో సినిమా. ఓకే. గుడ్ పర్సన్. కేసీఆర్తో ఎప్పటి నుంచి పరిచయం? కేసీఆర్తో ఆయన సీఎం అయ్యే ముందు నుంచినా? ఆ. ఎట్లాగా? ఏదో ఈ సినిమా రిలీజ్ చేస్తే అప్పుడు ముందు పోయినా. అది సాధారణంగా ఈ ఫైనాన్స్ వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈ పొలిటీషియన్స్ తోటి అందరూ తిరుగుతుంటారు. ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కానీ ఈ ఫండింగ్ ప్రాబ్లం గట్రా ఉంటుందా? నా దగ్గర ఎవడు ఏ పొలిటీషియన్ ట్రబుల్ చేయలేదు, ఫోన్ చేయలేదు, నేను ఇవ్వలేదు. ఉన్న ఫ్యాక్ట్. ఏ రోజు మిమ్మల్ని ఫండింగ్ అడగడం కానీ ఏం ఏ గవర్నమెంట్ టైంలో కూడా ఎప్పుడు కూడా ఏం లేదు. ఎలాగా అంటే మీరు ఎవరైనా లేకపోతే మిమ్మల్ని అడగకూడదు? అసలు నేను కూడా వాళ్ళ దగ్గర ఇది ఇవ్వని అడగలేదు. అది వెన్ యూ కమ్ ఇన్ కాంటాక్ట్ యూ ఆస్క్ సంథింగ్, న్యాచురల్లీ యూ హ్యావ్ టు అబ్లైజ్. కానీ ఇప్పటికీ ఈ వయసులో కూడా మీరు బిజినెస్ దగ్గర చాలా కఠినంగా ఉంటారని, బిజినెస్ దగ్గర చాలా గట్టిగా పట్టుకుని ఉంటారని అంటారు, నిజమేనా? ఇప్పుడు ఉండకపోతే బిజినెస్ నడవదు. ఈ ఎనీ గవర్నమెంట్, ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ హౌస్ హోల్డ్, ఇఫ్ somebody is not there to control or do it in a proper principled way, then it will collapse. Am I right or wrong? Yes. I have done in my life in a principled manner. Not to trouble anybody, not take nobody's money, not to cheat anybody. Yes. That's what I have made them learn. బట్ ఇండస్ట్రీలో అది ఉంది, వాళ్ళు ఎవరి డబ్బులు తీసుకోరు, ఎవరిని చేర్చారు, బట్ వాళ్ళ డబ్బులు ఎవరి దగ్గర వదలరు. మీరు డబ్బులు ఇవ్వకపోతే కొంచెం గట్టిగానే తిడతారట కదా? తిట్టలేదు, జస్ట్ కొంచెం గట్టిగానే అంత గట్టిగా అడగలేదు. Try to make him understand that when you have to do business again, unless you are have proper dealing with anybody, how can you expect business to happen? ఇప్పుడు కొంత చాలా ఇదిగా అయిపోతారు, వాళ్ళని కొంచెం చెప్పాల్సింది మీరు చెప్పినట్టు. ఇప్పుడు ఈ వయసులో కూడా ఇంకా ఆఫీస్కి వెళ్తుంటారు మీరు రెగ్యులర్గా? 4 to 7. ఎందుకని? మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, మనవాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా క్యాబుల్గా బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేస్తున్నారు. కానీ
మిగతాది ఏది నేను చూడాల్సింది అది నేను చూడాలి. అంటే వాళ్ళు సరిగ్గా చేస్తున్నారు లేదో చూడాలా? యా నో, బికాజ్ అకౌంటెన్సీ దే డోంట్ నో. ఐ హ్యావ్ టు సీ ది అకౌంటెన్సీ. ఎవరు సునీల్కి అకౌంటెన్సీ తెలీదా? వాళ్ళు వ్యాపారం చేస్తారు మంచిగా, కానీ అకౌంటెన్సీ చూడాలి కదా. సో ఎక్కడ ఏం జరుగుతుంది? నెంబర్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఆల్ హ్యావ్ టు బి డన్ ప్రాపర్లీ నౌ డేస్. గవర్నమెంట్ ఈజ్ మోర్, యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఇవన్నీ ఇన్ని సంగతులు మీ హెల్త్ సీక్రెట్ ఏంటి? ఇవన్నీ ఎలా గుర్తుపెట్టింది? సాధారణంగా ఒక 70 దాటిన దగ్గర నుంచి పాత విషయాలు మర్చిపోతుంటారు. కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. ఇప్పుడు నా లైఫ్లో ఐ హ్యావ్ బీన్ పుట్ ఇన్ బిజినెస్ అట్ ది ఏజ్ ఆఫ్ 12. స్కూల్ కాలేజ్ నుంచి తీసేసి ఇక్కడ పెట్టేశారు. 12 ఏం చేసేవారు 12 ఏజ్లో? అంటే మా ఫాదర్ది బిజినెస్ ఉండే కదా, మెటలరీ. మా ఫాదర్ అండ్ అంకుల్ ఇద్దరు ఉండే. అంకుల్ ఏమో ఈ షాప్స్ 4 వేర్ హౌసెస్ ఉండే, షాప్ అంటే గోడౌన్స్. ఫాదర్ ఏమో పర్చేసింగ్కి పోతాడు బాంబే. అందుకోసము దెర్ వాజ్ ఎ గ్యాప్ that there should be a third person. Okay. So my uncle was very particular because he had seen so many things in his life. He was very honest. He did not, he gave us that, he conveyed us that honesty. When he came from Pakistan, whatever he brought, 100 rupees. 30 rupees was due to that Bombay person, manufacturer. He gave him 30 rupees and 70 rupees and jewelry because they were having a locker company. He said, you put in the locker. ఎవరికి లాకర్ కంపెనీ ఉండేది? One manufacturer. Okay. They were very big party. Okay. So you put it in the locker. Whenever I start business, I will take it. So those people said, we don't want this 30 rupees. We know what condition you have come. He said, I don't want your money. So in the return, what they gave is, whenever you open business, unlimited credit to you and 2% extra discount to you. That is that. Help them in the long run. అప్పటి నుంచి కూడా మీరు డైలీ న్యూస్ కానీ పాలిటిక్స్ కానీ వాట్ ఈజ్ వాట్ గోయింగ్ ఆన్ ఇన్ ఇండియా, తమిళనాడు ఫాలో అవుతుండేవారా? పేపర్ చదువుతుండే కదా అప్పటి నుంచి. When I was small, I used to read the paper. ఇప్పుడు టీవీలో వస్తుంది. ఇప్పుడు మీరున్నారు కదా, అప్పుడు మీ టీవీ లేదు, పేపర్లో డైలీ చదివేది. ఇప్పటికీ కూడా మీది కంబైన్డ్ ఫ్యామిలీ కదా? కంబైండే. మీ ఇద్దరు కంబైండ్ అంటే మా బ్రదర్స్తో కాదు, మీరు మీ ఇద్దరు అబ్బాయిలు? మా అంతే, ముగ్గురం. పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ పిల్లలు వచ్చారు, వాళ్ళ పిల్లలకి కూడా పిల్లలు పెళ్లి. బట్ ఇంకా కంబైన్డ్ ఫ్యామిలీ అలాగా? అది కంబైన్డ్ ఫ్యామిలీ ఉంది. వి ఆల్ విల్ లవ్ ఈచ్ అదర్. దట్ ఈస్ ద థింగ్. దాన్ని ఇప్పటికీ కుటుంబం మీద, వ్యాపారం మీద మీ కంట్రోలేనా? అంటే వ్యాపారం మీద వాళ్ళ కంట్రోల్ కూడా ఉంది కదా, నాది ఒకటిదే కాదు. మీకు చెప్పకుండా వాళ్ళు ఏం చెయ్యరు అని విన్నాను. అది ఒక 100 రూపీస్ పేమెంట్ చేయాలన్నా ఫాదర్ని అడుగుతారు. అది ఏదైనా స్మాల్ అమౌంట్, స్మాల్ బిజినెస్ చేయాలంటే వాళ్ళే డిసిషన్ తీసుకుంటారు. ఏదైనా పెద్ద డిసిషన్ తీసుకోవాలి, అప్పుడు ముగ్గురు కూర్చొని చేస్తాం. అది ఇండివిజువల్ బిజినెస్, డైలీ బిజినెస్ అన్నీ అడగాలంటే కుదరదు. ఓన్లీ వేర్ ఇస్ ద పాలసీ మ్యాటర్ దట్ వీ హ్యావ్ టు డిసైడ్. మీరు చెన్నైలో ఉన్నప్పుడు జయలలిత పరిచయం అప్పుడు? లేలే, చెన్నైలో లేదు, ఉండలేదు. ఇక్కడ నుంచి చెన్నై పోవడం వారంకి ఒకసారి. ఎవరు మీరా? వారంకి ఒకసారి చెన్నై పోవడం రావడం. ట్రైన్లోనా ఫ్లైట్లోనా? ఫ్లైట్ అప్పట్లో ఫ్లైట్లో పోవడం, హోటల్లో దిగడం,
ఒక రోజు 2 రోజులు ఉండటం, ఉమ్, మళ్ళీ తిరిగి. ఉమ్. అట్లా అప్పుడు జయలలిత కూడా పరిచయమా? జయలలిత అప్పుడు ఏంటంటే ఈ ఎంజీఆర్తో పరిచయము. జయలలిత అప్పుడు ఎంపీ, ఉమ్, ఆమెతో ఎక్కువ పరిచయం లేదు. హీరోయిన్ ఎవరితో పరిచయం? హీరోయిన్ ఎవరితో లేదు. వాణిశ్రీ గారు కానీ జయశ్రీ గారు వీళ్ళు? అందరితో కలిసా. కలవడం. అంటే ఎక్కువ పరిచయం అయితే లేదు. ఎక్కువ ఎవరితో ఫ్రెండ్షిప్, హీరోలతో మాత్రమే పరిచయం. హీరో ఇప్పుడు ఈ జనరేషన్లో చిరంజీవి గారితో పరిచయమైనా బాగా? మంచి పని. చిరంజీవి గారితో బిగినింగ్ నుంచి ఆయనతో అల్లు అరవింద్తో. చిరంజీవి ఇస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై. వాళ్ళు అరవింద్ గారు కూడా మీలా ఫైనాన్స్ బిజినెస్లో ఉన్నవాళ్ళే కదా. మీరు అటు ఫైనాన్స్ చేయక్కర్లేదు. ఇప్పుడున్న సినిమాలు, ఇప్పుడు వస్తున్న సినిమాలు కూడా చూస్తుంటారు మీరు? మంచి సినిమా ఉంటే చూస్తా. ఎలాగ మంచి సినిమా అంటే చెప్తారా? సునీల్ చెప్పాలా మంచి సినిమా బాగుంటుందని? ఏది మంచిగా ఉంటే అది పోయి థియేటర్లో పోయి చూస్తా. థియేటర్లో చూస్తే ఆ ఎఫెక్ట్ వేరు. అవునా? ఇప్పటికీ ఇంకా మీకు? డెఫినెట్లీ సార్. థియేటర్లో సినిమా చూడటం వేరు. మీరు ఈ ఈ టీవీలో కానీ, ఈ ఏమంటారు, ఓటీటీలో కానీ కాదు, ఈ ట్యాబ్లెట్స్ చిన్న థియేటర్లో, చిన్న థియేటర్ మల్టీప్లెక్స్, చిన్న థియేటర్లో చూడడంలో ఎఫెక్ట్ రాదు. అక్కడ రియాక్షన్ వస్తుంది. ఆ రియాక్షన్ ఎంజాయ్ చేస్తారా? రియాక్షన్ ఎంజాయ్. మీరు బాలీవుడ్ మీద దృష్టి పెట్టలేదా? బాలీవుడ్ కూడా వెళ్ళారా? బాలీవుడ్ ఇప్పుడు నేను ఫైనాన్స్ చేసా, మన అమితాబ్ పిక్చర్, ధర్మేందర్ అందరిది. కానీ మన తెలుగు వాళ్ళు తీసిన సినిమా, తెలుగు వాళ్ళు అక్కడ తీసిన వాటి ఫైనాన్స్ చేశారు. అక్కడ బాంబేలో ఉన్న వాళ్ళకి చేయలేదు. ఎందుకని? అది వేరు. మన వాళ్ళకి డిసిప్లిన్ ఉంది. అవునా? డెఫినెట్లీ 100%. మన తెలుగు వాళ్ళకి, తమిళ వాళ్ళకి, సౌత్ ఇండియాలో డిసిప్లిన్ ఉంది. మరి అక్కడ ఉన్న వాళ్ళు, మీ వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అక్కడ. అంటే నాకు అది లేదు. ఇప్పుడు డైలీ ఏంటి మీ ప్రోగ్రామ్? డైలీ ఏం చేస్తుంటారు? డైలీ మార్నింగ్ లేవటం, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారా? లంచ్ చేయటం ఇంట్లోనే. ఆఫీస్కి ఈవినింగ్ వెళ్తారు. 1 o'clock వరకు పండుకోవటం, 1 hour, 4 o'clock ఆఫీస్ వెళ్ళటం. ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాల్సిందే. మన ఇక్కడ జూబ్లీ హిల్స్ ఆఫీస్ వెళ్ళి 4 వెళ్ళి 7 కానీ 8 కానీ 9 కానీ మన పని చేయడం, రావడం. మిగతా పని అంతా ఫోన్లో మార్నింగ్ నుంచి స్టార్ట్. అదే విన్నాను, మీరు ఉదయాన్నే బుక్ పెట్టుకుని ఎక్కడెక్కడ బాకీలు రావాలి వాళ్ళకి ఫోన్లు చేసి రిమైండ్ చేస్తూ. బాకీలు నా ప్రోగ్రామ్ ఏంటంటే, ఎక్కడ మ్యాటర్ ప్రాబ్లం ఉంది, విచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ సాల్వ్ ద ప్రాబ్లం. ఫస్ట్ ఈజ్ అవర్ పీపుల్ ఇన్ ది ఆఫీస్ విల్ సాల్వ్. సెకండ్, ఇట్ ఈస్ మోర్ సీరియస్, దీస్ పీపుల్ విల్ సాల్వ్. వెరీ సీరియస్, ఇట్ విల్ కమ్ టు. సో వెరీ సీరియస్ అయితే మీ దగ్గరికి వస్తారు అంతే. వెరీ సీరియస్ లేకుంటే రాదు. సో వెరీ సీరియస్ మీరు డీల్ చేయగలరా? అదే ఎట్లా రివర్స్లో ఉంది. యంగర్ జనరేషన్ ఏది సీరియస్ చేయాలి, మీరు వెరీ సీరియస్ మీరు డీల్ చేస్తారు సార్. ఫ్రెండ్షిప్ విత్ హూమ్ ఎవర్ దే ఆర్ డూయింగ్. దేర్ ఆర్ 120 theatres in Hyderabad. Out of that, 55 were my customers. And I have dealt with them very nicely. ఎవరితో వ్యాపారం చేసా ఏ ప్రాబ్లం చేయలేదు. అందుకోసం వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి నడుస్తుంది వ్యాపారం. సో ఇఫ్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం, ఐ విల్ లిసన్ టు దెమ్. వాట్ ఎవర్ ఐ క్యాన్ డూ, ఐ విల్ డూ, అండ్ వాట్ ఎవర్ దే క్యాన్ డూ, దే విల్ డూ, అండ్ ఫినిష్ అప్. ఎన్టీఆర్ పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు మీకు అది గుర్తుందా? గుర్తుంది. ఆయన పొలిటికల్ పార్టీ ముందు అక్కడ అనౌన్స్ చేశాడు బెంగళూరులో. అక్కడ ఎయిర్పోర్ట్లో వచ్చాడు, నేను రిసీవ్ చేశాను. మీరు రిసీవ్ చేసుకున్నారు? ఎక్కడ? విత్ బుకే, బేగంపేట ఎయిర్పోర్ట్. బుకేతో రిసీవ్. అక్కడ నేను ఈ సినిమాలో వస్తానని అనుకున్నాను. ఎవరు రాలేదు, నేనే పోయినా. అవును, ఒకడే ఉన్నా. సినిమా వాళ్ళు రాలేదా? రాలేదు.
అందరిని అడిగితే ఒక 10-15 సీట్స్ వస్తాయి, ఆ, ఎందుకు పార్టీ పెట్టుకున్నాడు అని చెప్తున్నారు. ఆ, సరే అప్పుడు అడిగాడు పార్టీ జాయిన్ చేయమని. నేను నా ఓ, మిమ్మల్ని పార్టీలో జాయిన్ అవ్వమని అడిగారా? ఆ, కప్ ఆఫ్ టీ సార్. ఆ, మళ్ళీ ఆయన 200 సీట్స్ గెలిచాడు. మార్నింగ్ 7:30 ఆయన స్టూడియోలో పోయినా సీఎం డెసిగ్నేట్ అయిపోయింది కదా అప్పుడు. అవును. అప్పుడు హగ్ చేశాడు. ఓకే. హగ్ చేసిన తర్వాత ఇప్పుడన్నా జాయిన్ చేయన్నాడు. ఎవడంటాడు? 200 సీట్స్ అయినాక ఎవడంటాడు సార్? అది ఏదే సింధీగా మీకు నార్త్ ఇండియన్ పాలిటిక్స్ మీకు కూడా ఐడియా ఉంటుంది. మోడీ రూలింగ్ అది ఎలా ఉందనిపిస్తుంది మీకు? సార్ మోడీ some things are very good, some things he has done in haste, that's all. That is the only answer. Some things are very good. We have stable government, ఎస్, వితౌట్ ఎనీ స్కామ్స్. yeah, that is very important. Stability ఉంది కదా సార్. We are able to go, no, law and order is good. మరి ఏది నచ్చలేదు మీకు? మరి ఏది నచ్చలేదు? అది కొన్ని ఐటమ్స్ ఉన్నాయి హేస్ట్లా చేసాడు, తొందరగా చేశాడు. ఇది కోవిడ్ అన్నదా? కోవిడ్ కొన్ని డిలే, జిఎస్టీ కొంచెం స్పీడ్గా చేశాడు. కొంచెం టైం పట్టి చేస్తే మంచిగా ఉండేది. అది ఇంకేం లేదు. జిఎస్టీ మంచిదంటారా? మంచిదే, మంచిదే, కొంచెం హేస్ట్గా అయింది. ఇప్పుడు స్టేబుల్ అయిందా? ఇప్పుడేం లేదు, ఇట్స్ ఓకే. మీ మొట్టమొదటి రోజుల్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టుంటారు కదా? అప్పుడు 5,000కి ట్యాక్స్. ఏంటి 5,000కి? 5,000 ఇన్కమ్ ఉంటే 5,000 కన్నా పైన ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ పెర్ ఇయర్. పర్ ఇయర్. ఓకే. And then the income tax was up to 65-70%. My father has paid 70% tax. అబ్బా, అప్పుడు అంత ట్యాక్స్ ఉండే, ఇప్పుడు మంచిగా ఉంది. అవునా? ఇప్పుడు 30%. అప్పుడు చాలా కష్టం. మీరు ఎంత కట్టి మీకు స్టార్టింగ్ డేస్లో ఎంత కట్టి ఉంటారు ఏమైనా గుర్తుందా? అది గుర్తులేదు కానీ రేట్ ఆఫ్ ట్యాక్స్ వాజ్ హెవీ. అంటే మీ ఇన్కంలో 70% ట్యాక్స్కి వెళ్ళిపోవాల్సింది. అట్లా ఉండే, ఇప్పుడు మంచిగా ఉంది. కానీ ఇప్పుడు ఇదే ఎక్కువ అనుకుంటున్నాం మేము, 30% ఆఫ్ ఇన్కమ్. సార్ యూ హ్యావ్ నాట్ సీన్ దట్. 5,000 కన్నా ఎక్కువ ఉండే ట్యాక్స్ స్టార్ట్. అంటే అప్పుడు 5,000 మీన్స్ ఇప్పుడు 5 crores కదా? సరే ఓకే, బట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇస్ మోర్, నో. ఓకే. నౌ ఇట్ ఈస్ గుడ్, 30%, 25% ఫర్ ది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అట్లా. సో ఇప్పుడే బాగుందంటారు? బాగుంది. సో థ్యాంక్ యూ సార్. నాకు చాలా అసలు మీతో ఇంకా ఎంతసేపు అయినా మాట్లాడాలని ఉంది. మీరు అసలు ఎన్ని ముచ్చట్లో తెలుసు మీకు. ఎందుకంటే ఒక జనరేషన్ని కాదు చూసింది, 3 జనరేషన్లు చూసుకుంటూ వచ్చారు ఇండస్ట్రీలో. ఎన్టీఆర్ దగ్గర నుంచి కృష్ణ, సోమబాబు దగ్గర నుంచి చిరంజీవి దాకా, ఇంకా ఇప్పుడు ఇవాళ ఉన్న యంగస్టర్స్ దాకా అందరినీ చూస్తున్నారు. స్టిల్ రోజు ఆఫీస్కి వెళ్ళి బిజినెస్ చేస్తున్నారు. సో మీకు భగవంతుడు మరి కొంత ఆరోగ్యం ఇవ్వాలి. మీరు మరి కొన్నాళ్ళ నుండి మా అందరి మధ్యలో ఒక ఇన్స్పిరేషన్లా ఉండాలి. I, Narayan Das, K. Narang, request the chief ministers of both the states, at Telangana and Andhra Pradesh, to help the industry and save the industry from certain problems which are being faced. And already I have written a letter specifying the problems facing the industry. So further I request to help the industry and save the industry. Thank you very much.